సమయానికి ఇక్కడికి వచ్చాను. నన్ను ఇక్కడికి సమయానికి మీరు నడిపించాను. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి వచ్చిన ప్రజలను బట్టి మీకు స్తోత్రం ప్రభా. రాలేకపోయారు, కృప దయచేయండి ప్రభా. వాళ్ళు కూడా వచ్చి దీవించబడటానికి తరుణం దయచేయండి నాయన ప్రభా. కృప దయచేయండి నాయన. అపాదికి లయపరుస్తున్నాను ప్రభా. నా పాప దోషం ఎక్కడ నీ బిడ్డల మీద పడనివ్వద్దు. సహాయం అందించండి నాయన. చీకటి తొలగిస్తున్నాం ప్రభా. కృపనిచ్చి కాపాడమని యేసు నామములో అడిగి ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాన్ని కూడా వచ్చి మీ అందరికీ నా వందనాలు. నన్ను ఆహ్వానించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలమ్మ. కీర్తనలు 63వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం చదువుకుందాం. కీర్తనలు 63వ అధ్యాయము 1-2. దేవా నా దేవుడవు నీవే, వేకువని నేను వెతుకుతును. నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ ఆలయములో అంటున్నాడు ఇక్కడ. అంటే దావీదుకి ఒక కోరిక కలిగి ఉంది. పరిశుద్ధ ఆలయము తట్టు ఆయన కనిపెట్టుచున్నాడు. ఏంటి ఆయన కనిపెడుతుంది? వేకుని నిన్ను వెతుకుతాను. దేవుని మందిలో ఏం దొరికిద్దంటమ్మా? ఆయన బలమును ఆయన ప్రభావమును చూడవలని నీ పరిశుద్ధాలయం మొత్తం నేను ఎంతో ఆశతో నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. అంటే దావీదుకి ఒక కోరిక ఉంది. ఆయన బలము ఎక్కడ దొరికిద్ది? దేవుని ఒక మందిరంలో దొరికిద్ది. ఆయన ప్రభావము ఎక్కడ దొరికిద్ది? దేవుని ఒక మందిరంలో దొరికిద్ది. అంటే నీకు ఏ ఆశ కలిగి నువ్వు దేవుని మందిరానికి వచ్చావు? 2 ఆశలు ఉన్నాయి. ఒక ఆశ ప్రమాదకరమైన ఆశ ఒకటి ఉంది. అది ఏ ఆశ అంటే భూ సంబంధమైంది. రెండోది ఆత్మ సంబంధమైన ఒక ఆశ ఉంది. ఈ దినాల్లో ఏ ఆశ కలిగి మీరు దేవుని మందిరానికి వచ్చారు? లోక సంబంధమైన ఆశ అది చాలా ప్రమాదకరమైంది. ఆత్మ సంబంధమైన ఆశ అది నీకు ఏం కలగచేసిద్ది అంటే ఆయన బలమును ఆయన ప్రభావమును చూస్తావు. ఆయన పరిశుద్ధిని నువ్వు పొందుకొని ఇక్కడికి వెళ్తావండి. హల్లెలూయా. అందు నిమిత్తమే మనము ఇక్కడ ఈ 40 దినాలు ఈ కూడిక మనము ఏర్పాటు చేసుకున్నాం. అందరు లోకంలో ఒక ఆచారముగా ఈ భక్తి జరుగుతూ ఉంది. ఒక్కొక్క సంఘంలో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క రకాలుగా ఈ కూడికలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనమైతే ఒక కృప కలిగిన ఒక కోరికతో దైవ సేవకులు మీ అందరి పట్ల కలిగి ఉన్నారు కాబట్టే ఈ కూడికలు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. చాలా మంది రాలేకపోయారు. ఏమండి? చాలా మంది, కొంతమంది పనులుండి రాలేకపోతే అది వేరే. కానీ ఖాళీగా ఉండి కూడా మనం రాకపోతే దేవునికి మనము లెక్క చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుకి భూ సంబంధమైన ఆశలు లేవు. దేవుని మీదే ఒక ఆశ కలిగి ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు మీద ఒక ఆశ నువ్వు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయము 5-6 వాక్యాన్ని మనం చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 5-6. శరీరానుసారులు శరీర విషయముల మీద మనుషులంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనుషులంతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును చూసే 2 ఉంటాయి అంటండి. అంటే నువ్వు దేవుని మందిరానికి ఏ ఆశ కలిగి నువ్వు వచ్చావు? ఆత్మ సంబంధమైన ఆశను కలిగి వస్తే నీకేం కలిగిద్దంటండి? జీవము కలిగిద్దంట. సమాధానముతో నువ్వు తిరిగి నువ్వు వెళ్తావు.
శరీరానుసారమైన మనసుతో కానీ నువ్వు ఇక్కడికి వస్తే నీకేం కలిగిద్ది అంటమ్మా? ఏం కలిగిద్ది? మరణము కలిగిద్దంట. ఏ మనసుతో, ఏ ఆశతో నువ్వు ఇక్కడికి వచ్చినావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ఒక చెల్లి చెప్తుంది, ఏమని చెప్తుందంటే, అది నేను లైవ్లో వెళ్తుంది కాబట్టి చెప్పలేను, కానీ ఒక చెల్లి అంటుంది, మీ సంఘంలో చెప్తుంది, సంఘంలో ఒక ప్రేమికులు అధికమైపోయారనా అని చెప్పి, ఈ సంఘము ఒక ప్రేమకు స్పాట్ గా తయారవుతుంది అని చెప్పి. హల్లెలూయా. ఈరోజు మనము ఎలాగుంటున్నాం? ఏ ఆశతో మనం ఇక్కడికి వచ్చామో, శరీర సంబంధమైన ఆశతో వస్తావా, నీ జీవితంలో మరణాన్ని పొందుకొని నువ్వు ఇక్కడికి వెళ్తావు. ఆత్మ సంబంధమైన ఆశతో నువ్వు ఇక్కడికి వచ్చున్నావా, నీ జీవితంలో ఏం కలిగి ఉంటావంటే జీవమును, సమాధానం కలిగి ఉంటావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని మనము, ఇది పరిశుద్ధ ఆలయము అంటున్నాడు. ఈ ఆలయమును నువ్వు పాడి చేయకూడదు, ఈ ఆలయమును నువ్వు అపిత్రపరచకూడదు, ఈ ఆలయంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఇక్కడ చేయకూడదు. అది చేస్తే అది మనకేం కలిగిద్ది? ఒక శాపం మనం తెచ్చుకుంటాం అంతే. అది ఎవడు తెరవకల్లా మీకు మీరే బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంతే. కానీ అది మన వల్ల అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తే తెలుసా సంఘానికి? నువ్వు వెళ్ళిపోతే ఒక్కదానివే నువ్వు వెళ్తావు, వెళ్తే తప్పు చేసి మనం ఒక్కదాని వెళ్తావు, కానీ దాని వల్ల ఎంత స్ప్రెడ్ అయిపోతే తెలుసండి మన ఒక్కరి వల్ల. మళ్ళీ ఈ సంఘాన్ని విషయంలో ఎంత కృపను కోరుకోవాలో, ఎంత పోరాటంతో ఈ సంఘం నడుస్తుందో. కానీ మనం ఏం చేస్తున్నాం? సంఘమును పాడు చేస్తున్నామా, సంఘమును నిలబెడుతున్నామా అని ఒక భయం కలిగి ఉన్నాడు. ఆశ. ఈరోజు నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావు? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. కీర్తన 27:4 కీర్తన 27:4 27:4 ఒక వరం అడిగి తిని దానిని వెతుకుచున్నాను. చూసావా? దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి అండి. దేవుడు తను దీవించి రాజుని చేస్తే అతడు ఆ ప్యాలెస్ లో ఉండటానికి ఇష్టపడట్లా. రాజు అధికారం చూసి గర్వించట్లేదు, డబ్బును చూసి గర్వించట్లేదు. ఇదేమొద్దు, ప్రభు దగ్గర ఒక వరం అడుగుతున్నాడు. ఏంటా వరం అంట? ఏ వరం అండి? ప్రభా, నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో నివాసం వచ్చాను, నువ్వు 40 దినాలే రాలేకపోతున్నావు. దావీదైతే ఏ వరం అడుగుతున్నాడండి? ప్రభా, 40 దినాలు కాదయ్యా, నేను నా జీవిత కాలం అంతా నేను నీ మందిరములో నివాసము చేయాలయ్యా. నాకు ప్యాలెస్ లో కాదు నాయనా, డూప్లెక్స్ లో కాదయ్యా, దాంట్లో కాదు నాకు నివాసము, నీ మందిరములో. ఎవరికైనా ఆశ ఉందా? ఈ కోరిక కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఈ ఆశ కలిగిన వాళ్ళు ఈ రోజున ఉన్నారు? ఏ ఆశతో నువ్వు ఇక్కడికి వచ్చావు? ఏ ఆశతో నువ్వు ఉన్నావు ఇక్కడ? దావీదు అంటాడు, ఒక వరం అడుగుతున్నాడు. ప్రభా, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నేను ఉండాలయ్యా. ఉండి ఏం చేయాలంట? ఏం చేయాలి? ఏం చేయాలి? వచ్చి ఏమంటాడమ్మా? యెహోవా ప్రసన్నతను. మీరేం చూస్తున్నారు? అబ్బాయిని చూస్తానికి వచ్చారా? అమ్మాయిని చూస్తానికి వచ్చారా? ఎలాగొచ్చాం మనం దేవుని మందిరానికి? పాడు చేస్తానికి వచ్చాం, ఆయన ప్రసన్నతను చూస్తానికి రావాలి. ఎవరిని చూస్తానికి వచ్చావు? ఏం చూస్తానికి వచ్చావు? ఈ రోజున ఆయన ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకంట. వాక్యము దైవ సేవకులు చెప్తుంటే ఆ వాక్యం నెమరు వేసుకుంటా నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో. నువ్వేం కోరుకో? ఏ తమ్ముడా, ఏం కోరుకుంటున్నావు? ఏం కోరిక? ఏ ఆశతో వచ్చి కూర్చున్నావు? కంగ కొడుతున్నావు? ఏ ఆశ కలిగి ఉన్నావు ఈ రోజున దేవుని మందిరంలో?
ఏ కోరికను కలిగి ఉన్నావు ఈ రోజున? యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వాక్యం చదువు. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వాక్యం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతిని మిగుల ఆనందించును, అది చూచి సంతోషించేదని అంటున్నానంటండి. ఈరోజు నువ్వు దేంట్లో సంతోషిస్తున్నావు? అబ్రహాము అయితే పునాదులు కలిగిన పట్టణము కొరకు వాళ్ళు ఎదురు చూసే వ్యక్తులు. నేను అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని అంటున్నారు. వారు ఎక్కడ కూడా వాళ్ళ నివాసం స్థిరపరచుకోలేదు ఈ లోకంలో. వాళ్ళు పునాదులు కలిగిన పట్టణము కొరకు వాళ్ళు ఆనందిస్తున్నారు. మరి నువ్వేం దేని పట్టి ఆశను కలిగి ఉన్నావు? దేని పట్టి నువ్వు సంతోషిస్తున్నావు? చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వాక్యము. నీ మాట చొప్పున సమాధానముతో పోనిచ్చున్నావు, అన్ని జనులకు బయలుపరచుటకును వెలుగ్గాను, నీ ప్రజలకు ఇశ్రాయేలుగాను మహిమగాను నీ రక్షణ నేను చూచి తిని అంటాడు. చూసే ఒక ప్రవక్తకి ఒక ఆశతో దేవుని మందిరంలో కనిపెడుతున్నాడు సిమియోను. ఎందుకంటే లోకరక్షకుడు జన్మించబోతున్నాడు. అతడు చూచే వరకు ఇతడు మరణించడని ఒక వాగ్దానం పొందుకునే వ్యక్తి. ఎప్పుడైతే ఆ సిమియోను ఆ యేసుని చూశాడో ఇంకేమంటున్నాడు? ప్రభా, ఇక నాకు చాలయ్యా, నా జీవితము ధన్యమైపోయిందయ్యా, ఇంకా నేను ఈ రాజ్యంలోకి నేను వచ్చేస్తానయ్యా అని చెప్పి ఎంత సంతోషంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేని పట్టి సంతోషిస్తున్నావు? ఎవరిని చూడాలని నువ్వు సంతోషిస్తున్నావు? దేని పట్టి అంటే మనకి ఆనందము ఈ లోకంలో? ఎవరిని చూస్తే నీకు సంతోషము? ఎవరిని పట్టి మనకి ఆనందం ఈ దినాల్లో? ఈ కోరిక నువ్వు కలిగి ఉన్నావా? యేసుని చూడాలని ఒక ఆశ నీకుందా? అదొక్కటే నా జీవితకాలం చాలు అని ఒక ఆశ నీకు కలిగి ఉన్నావా? ఏ ఆశ కలిగి ఉన్నావు తమ్ముడా? నువ్వే ఆశ కలిగి ఉన్నావు? ప్రభుని చూడాలని ఒక ఆశ నీకుందా? ఏ ఆశ కలిగి ఉన్నావు? అది చూస్తే చాలు, నాకు జీవితం ధన్యమైపోద్దని ఉందా నీకు? ఏం కలిగి ఉన్నావు? ఎంత దినములో వన్నున్నా తలొప్పటం చాలా ఈజీ, కానీ నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావు? ఏ కోరిక కలిగి ఉన్నావు? ఎవరిని చూడాలని కోరిక కలిగి ఉన్నావు? ఏది చూడాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు ఈ దినాల్లో? కీర్తనలు 16వ అధ్యాయము 8వ వాక్యం. సదాకాలము యెహోవాయందు నా గురి. ఎవరుందండి గురి? సదాకాలం అంట నువ్వు దేవుని ఎందు గురి. నీ గురి ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద? దేవుడి మీద నీ గురి ఉండాలి. ఆయన నా కుడి పార్శ్వమందు నిలుచుచున్నాడు గనక నేను కదలచబడవంట. ఎవరుంటే కదలచబడతాండా? ఎవరుంటే? యేసయ్య నీ గురై ఉండాలి. ఎప్పుడైతే దేవుడు నువ్వు గురిగా పెట్టుకుంటావో అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నువ్వు కదలచబడవు. అంతే. ఏ దుష్టుడు వచ్చి నిన్ను ముట్టలేడు, ఏ సాతాను వచ్చి నిన్ను ముట్టలేదు. కదలచబడవు అన్నమాట. నీ గురి ఎక్కడుండాలి? ఎవరి మీద? ఏ చెల్లి, ఎవరి మీద మన గురి ఈ రోజున? ఏంటి నీ గురి? ఈరోజు అడుగుతారు, అమ్మా నీ గురి ఏంటమ్మా అని అడుగుతుంటే, అయ్యా నేను ఎంబీబీఎస్ అయ్యా నా గురి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలయ్యా నా గురి, బిల్డింగ్ కట్టుకోవాలి నా గురి. అంటే ఒక్కొక్కరికి లోక సంబంధంలో గురులు ఉంటాయి. ఆ గురులు పెట్టుకున్నావు అనుకో, అది ఏది నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్దావు. నీ గురి ఏమై ఉండాలంటే యేసయ్య. ఆయన మీద నువ్వు గురి పెట్టుకుంటే నువ్వు కదలచబడవంట. అంటే సాతాను గడి నీకు ఎన్ని పోరాటాలు ఎన్ని శ్రమలు తెచ్చినా నువ్వు కదలచబడవంతే, నువ్వు నిలబడిపోతావంట. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం. 3:12 ఫిలిప్పీయులు 3:12. ఇది వరకే నేను గెలిచితినైనను
అయినను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొని వల్లనే పరిగెత్తుతున్నాడంటే. అపోస్తలుడైన పౌలంట పరిగెడుతున్నాడు, దేని కొరకు పరిగెడుతున్నాడండి? ఇది వరకే నేను గెలిచి తినని అనుకోవట్లేదు, ఇది వరకే సంపూర్ణ సిద్ధి నేను పొందుకునని అనుకోవట్లేదు. ఏమంటున్నాడండి? నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి తినో దాని కొరకే నేను పరిగెత్తుచున్నాడు. దేవుడు పౌల్ని ఎందుకు పట్టుకున్నాడు? ఎందుకు పట్టుకున్నాడండి పౌల్ని? దాని కొరకే నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. దాన్ని పట్టుకున్నాను. దేవుడు దేని నిమిత్తం పట్టుకున్నాడు? దాని కొరకే నేను అప్పగించుకున్నాను, దాని కొరకే నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. ఆయన పరుగు ఎలాగుంటుందో తెలుసండి అపోస్తలుడైన పౌలుది? అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 15-16 వాక్యం చూద్దాం. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న, అంటే భరించుటకు అంటే అనేకమైన శ్రమలు పొందుకోవటానికి దేవుడు పౌలును పట్టుకున్నాడు. ఈరోజు నువ్వు దేని కొరకు శ్రమ పడుతున్నావు? ఈ రోజున దేవుని కొరకు నువ్వు పరిగెడుతున్నావు, దేవుని కొరకు ఆశగా నువ్వు పరిగెడుతున్నావు. ఈ దినాల్లో ఏది నీకు కావాలి? ఏది నీకు ముఖ్యము? ఏది నువ్వు కోరుకుంటున్నావు? ఎంత దినములో శాంసన్ కూడా పరిగెత్తాడు. శాంసన్ కూడా పరిగెత్తాడు, ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏ ఆశ కలిగి ఉన్నాడు? డెలీలా మీద ఆశ కలిగి ఉన్నాడు. ఏమైపోయిందండి శాంసన్? దేవుడు శాంసన్ దేని నిమిత్తం పట్టబడి ఉన్నాడో అది మర్చిపోయాడు. ఫస్ట్ దాని కొరకే పరిగెత్తాడు. దాని తర్వాత శాంసన్ ఆయనకు ఒక ఆశ కలిగింది, డెలీలను చూడాలని. ఏ తమ్ముడా? డెలీలను చూడాలని ఆశ కలిగింది. ఆ డెలీలను చూసి ఏం చేశాడు? ఆ స్త్రీ ఎక్కడ పడుకోబెట్టుకుంది? తొడ మీద పెట్టుకుంది. తొడ మీద పండేసి ఏం చేసింది? జుట్టు కట్ చేసి 2 కళ్ళు తీసి బోడిగుండు చేసి పప్పు రుబ్బిచ్చింది. రుబ్బుతాం, నీ పాపం నిన్ను పప్పు రుబ్బిస్తుంది. నువ్వు దేని నిమిత్తం పట్టబడ్డావా? దేని నిమిత్తం నువ్వు? దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు? దేవుడు నిన్ను ఎందుకు మందిరానికి తీసుకొచ్చాడు? ఎందుకు నిన్ను దేవుడు కాంగో కొట్టిస్తున్నాడు? ఎంతమందికి నీకు ఆ కృప ఎందుకు ఇచ్చాడు? ఈరోజు ఎందుకు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకు నీకు ఆ కృపనిచ్చాడు? కానీ నువ్వు దేని నిమిత్తం పట్టబడ్డావో అది ఈరోజు నువ్వు మర్చిపోయి నువ్వు పరిగెడుతున్నావు. ఏంటి నీ గురి? పరిగెడుతున్నావు. శాంసన్ కూడా పరిగెత్తాడా? ఒక అమ్మాయి కోసం పరిగెత్తాడా? అయిపోయాడా? ఈరోజు నీ గురి ఎక్కడికి పరిగెడుతుంది? ఇక్కడ చెప్తున్నాడు, చూసావా? నేను దేని నిమిత్తం పట్టబడ్డానంటే ప్రభు కొరకు, నా కొరకు ఏర్పరచబడిన ప్రతి ఒక్క శ్రమని అనుభవిస్తానికి నేను పరిగెడుతున్నాను. ప్రభు కొరకు శ్రమ పడాలి తమ్ముడి దేహము. ప్రభు కొరకు ప్రకాశించాలి దేహము. లోక ఆశల వైపు, లోక కోరికల వైపు పరిగెత్తకూడదు. సాతానునితో పోరాడుతుంది తమ్ముడు. దుష్టునితో పోరాడుతున్నాడు. నీ మీద ఒక మరణం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక భయంకరమైన ఒక డిస్టర్బెన్స్ స్పిరిట్ నీ మీద కనపడుతుంది. ఒక చీకటి నేను వెంటాడుతుంది. చాలా డిస్టర్బెన్స్ అవుతున్నావు. దుష్టునితో పోరాడుతున్నాడు. జాగ్రత్త. దేవుడిని హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేని నిమిత్తం పట్టబడ్డావో దాన్ని విడిచిపెట్టుకోమంటున్నాడు ఈ రాత్రి కాలము. లేకపోతే చాలా సఫరింగ్ చూస్తావు, చాలా కుంగిపోతావు. ప్రభు అయితే నేను ప్రేమిస్తున్నాడు. ప్రభు కృప ఉంది నీ మీద. అనేక మంది పరిశుద్ధులు ప్రార్థిస్తున్నారు. నీ ఆలోచన, తలపులు తప్ప చూస్తుందంతా అది మంచిది కాదు. అది నేను మరణానికి తీసుకొని వెళ్ళిపోద్ది.
దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని ఒక పరిచయం చేయాలి, దేవుని ఒక స్వార్థను ప్రకటించాలి. నీ మీద దేవుని ఒక ఆశీర్వాదం ఉంది. కానీ సాతాను దాన్ని, దేవుడు ఒక ఉద్దేశం చెడగొడటానికి దుష్టుడు నిన్ను వాడుకుంటున్నాడు. అపవాదికి చోటించుకోవద్దు. దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళికని అపవాదిగాడు నాశనం చేస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కృపని కోరుకోమంటున్నాడు దేవుడు. నిర్లక్ష్యం వహించద్దు. కీర్తన 130:5 కీర్తన 135. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, ఆయన నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానంటున్నాడు. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నానంటున్నాడు. ఈ 40 దినాలు కాదు నువ్వు కనిపెట్టాల్సింది, ప్రతి దినము నువ్వు ఆయన మాట కొరకు నువ్వు కనిపెట్టాలి. దావీదు అంటున్నాడు కదా, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఎవరినితో మాట్లాడాలి? తమ్ముడా, ఎవరినితో మాట్లాడాలి? దేవుడు మాట కోసం ఎదురు చూస్తున్నావా? అమ్మాయి ఫోన్ చేయకపోతే ఉండలేకపోతున్నాం, అబ్బాయి ఫోన్ చేయలేకపోతే ఉండలేకపోతున్నాం. ఎడిట్ అయిపోయాం. ఈ రోజున పాపానికి ఎడిట్ అయిపోయాం, సినిమాలకి ఎడిట్ అయిపోయాం, సీరియల్కి ఎడిట్ అయిపోయాం. సాతాను ఒక స్వరం వినటానికి ఆశ కలిగి ఉన్నాము. దేవుడి మీద మనకు ఒక ఆశ ఉందా? దావీదైతే అంటాడు, నీ మాట కొరకు నేను ఆశతో కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఈరోజు మనం కనిపెడుతున్నామా దేవుని మాట కొరకు? ఈరోజు ఇక్కడికి వచ్చాం 40 దినాలు, ప్రతి దినము ఆయన స్వరం నేను వినాలి, ఆయన మాట కొరకు నేను వినాలి. ఆయన నాతో ఏం మాట్లాడబోతున్నాడో అది నేను సరిచేపడాలి. ఈరోజు విడుదల పొందుకుంటారా? విడుదల పొందుకుందాం. ఈ రోజున బలహీనతల మీద జయం పొందుకుందాం. దేవుడైతే మనం శిక్షిస్తానికి రాలేదు, ఆయన శిక్షిస్తానికి రాలేదు తమ్ముడు. ఆయన నిన్ను కనికరం చూపిస్తున్నాడు. సాతాను గారు చేయబోతున్న క్రియలు నీకు చెప్తున్నాడు. మనం దేవుడి మాట వినకపోతే మనమే నష్టపోతాము. ఆయన మాట కొరకు ఎదురు చూడాలి ఆశతో. దైవ సేవకులు ఏమైతే పలుకుతున్నారో ఆ మాట కొరకు ఎదురు చూడాలి. మొన్న ఒక వివాహం జరిగింది. అతడు 20 సంవత్సరం నుంచి మా కూడికి వస్తూ ఉంటాడు, ఎంతో పరిచయం చేస్తాడు ఆ తమ్ముడు. వాళ్ళు ఎందుకంటే దేవుడు మనకి కులం అనేది చూడకూడదు, అస్సలు ఇష్టం ఉండదండి దేవుడికి. ఈ రోజున నా కులం అని మీరందరూ మీ కులస్తుల్ని పెళ్లి చేసుకున్నారు. మీరు ఎంతమంది బాగున్నారు చెయ్యొద్దండి. ఒక్కసారి చూసి ఆనందిస్తా. మీ కులస్తుల్ని చేసుకున్నారుగా, కోరుకున్నా మీరు ఎంతమంది బాగున్నారు ఒక్కసారి చెయ్యొద్దండి, నేను చూసి సంతోషిస్తా. చూసా ఒక్కడు కూడా బాగా, ఎందుకు కులం? ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఆ కుర్రోడికి చెప్పా, వద్దు తమ్ముడు దేవుని చిత్తం చేసుకోండి. అలాగే అన్న అంటాడు. ప్రతి ఒక్క వివాహానికి ఫోటో పంపించి ప్రార్థన చేస్తాను, నేను అన్ని రిజెక్ట్ చేస్తా వస్తాను. ఒక వివాహం విషయంలో వాళ్ళు కులస్తులే నాకు ఇంకేం చెప్పారంటే, నా సంబంధం నచ్చింది, మేము వెళ్తున్నాం చూసుకున్నాం, అన్ని బాగానే ఉందండి, నేనేం మాట్లాడాలి, నేను అన్నింటికీ కట్ చేస్తున్నాను కదా, వాళ్ళకి నచ్చలేదేమో అనుకున్నా. సరే పెళ్ళయిందండి. మధ్యాహ్నం ఆ పిల్ల మెంటల్ది. ఆ పిల్లకి టాబ్లెట్ వేయలేదంట. ఆ అమ్మాయి BSc BD మ్యాథ్స్ టాబ్లెట్ వేయలేదు. ఇంకా పెళ్లిలోనే రచ్చ చేసేసింది. ఆ పెళ్లి కొడుకు భయం వేసిపోయింది, పారిపోయి కారులో కూర్చున్నాడు. మన కులమేగా. ఏం జరిగిందంటే 8 లక్షలు 7 లక్షల కట్టం ఇచ్చారు, బుల్లెట్ బండి ఇచ్చారు. ఆ అమ్మాయికి మెంటల్ అని వాళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయికి చెప్పాల. మెంటల్ దాన్ని ఇచ్చేసేసారు. ఏమైంది? నీ కులం అన్నావుగా, ఏమైంది? సేవకుల మాట తీసుకుంటామయ్యా, ప్రార్థించేయ్యా, నువ్వు మీరు ఏది చెప్తే అది చేస్తానయ్యా అని చెప్పగలుగుతారా? చెప్పం, అడగం. సెటిల్ చేసుకొని కార్డు ఇచ్చి, అయ్యా పలానా డేట్ అయ్యా మీరే వివాహం చేయండి అయ్యా. కనిపెట్టాలి. దైవ సేవకులు ఏదైతే చెప్తారో ఆ మాట కొరకు కనిపెట్టి ముందుకు వెళ్ళండి. ఈ దినాల వివాహాల విషయంలో ఎక్కడ తొందరపడద్దు.
ఎక్కడ తొందరపడద్దు, ఆశతో కనిపెట్టండి. దావీదు అంటున్నాడు, ఆయన మాట కొరకు నేను ఆశతో కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఈరోజు నువ్వు కనిపెట్టగలుగుతావా? కీర్తన 17:15 కీర్తన 17:15 నేనైతే నీతి గలవాడినై చూసేదను, నేను మేల్కొన్నప్పుడు దావీదుకు ఒక ఆశ తీర్చుకుంటాడంటే ఏంటండి? నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనమును నా ఆశను తీర్చుకో. ఆయన లెగటు ఎవరి ముఖాన్ని చూస్తాడంటే అండి? ఎవరి ముఖం అంటండి? దేవుని ముఖాన్ని చూడాలి. మనమైతే లెగటం ఇద్దరిద్దరి ముఖాన్ని చూస్తాం. పక్కనే ఉంటుంది మన ఫోన్. లెగటి ఫోన్ చూస్తాం, ఈ దయ్యాన్ని చూస్తాం. ఈ దయ్యంలో ఏమైనా మెసేజ్ వచ్చిందా? ఈ దయ్యాన్ని చూస్తాం. లెగటం ముఖాన్ని, దేవుని ముఖాన్ని చూసి ప్రార్థనలో కనిపెట్టుకొని ఆయన స్వరూపాన్ని చూసి అప్పుడు లెగాలని ఆశ మనకుందండి. దేవుని చూడాలని ఆశ మనకుందా? ఉందా? చాలామంది ఇప్పుడు కూడా ఇంట్లో నుంచి భర్త బయటకు వెళ్తే భార్య ముందు వస్తుంది, లేకపోతే పిల్ల ముందు వస్తారు, లేకపోతే కొడుకో కూతురు ముఖాన్ని చూడాలి. వాళ్ళ ముఖాలు కాదండి మనం చూడాల్సింది, ఆయన ముఖ దర్శనము మనం చేసుకుని ఆశ ఉండాలి. నీ ఆశను పట్టే దేవుడు తృప్తిపరుస్తాడండి. నీకు ఆశ ఏం కలిగి ఉన్నావు? ఆశ ఉంటే దేవుడు నీకు ఏదైనా తీరుస్తాడు. అది కూడా ఆత్మ సంబంధమైన ఆశ ఉండాలి. కానీ అది తీరుస్తాడు. శరీర సంబంధమైన కోరిక కూడా సాతాను గారు తీరుస్తాడండి. శరీర సంబంధమైన కోరిక కూడా తీరుస్తాడంతే, నిజంగా తీరుస్తాడు అపవాదిగాడు. నువ్వేదైతే కోరుకుంటావో అది నీ పట్ల సాతాను జరిగిస్తాడు. ఇక్కడ నువ్వేదైతే కోరుకుంటావో దేవుడు నీ కోసం సహాయం. అది ఆత్మకు శరీరానికి పోరాటం భయంకరమైన పోరాటం జరుగుతుంది. ఈ దినం నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావు? అపోస్తల కార్యం 20:22 మనం చదువు. అపోస్తల కార్యం 20:22 ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడివాడినై నిలిచినాను. అక్కడ ఏమైనా సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను కాచుకున్నాయి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నది అని తెలియను. అంటే దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్టు. ఏం సాక్ష్యం అండి? అతనికి ఎక్కడికి వెళ్తున్నా కూడా ఏం కలిగి ఉన్నాడంట? బంధకములు శ్రమలే కలిగి ఉన్నాయంట. ఎక్కడికి వెళ్తాంటే దేవుడు నమ్మిన బిడ్డలకి ఏం కలిగి ఉంటాయండి? బంధకాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నీ కొరకు కాచుకొని ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా మాట్లాడతారు, దూషిస్తారు, అవమానపరుస్తారు, గాయపరుస్తారు. అక్కడ ఏం జరిగిద్దో నీకు తెలీదు. ఇప్పుడు మందిరానికి వెళ్తున్నావు, నీకేం జరిగిద్దో నీకు ఇక్కడ తెలీదు. నిన్ను అనేక రకాలుగా అనేక విధాలుగా మాటలు నీతో మాట్లాడతారు, గాయపరుస్తారు, దూషిస్తారు. కానీ వాటిని తట్టుకొని నువ్వు ఇక్కడ సంఘములో నిలబడాలి. అంతేగాని మనం సంఘమును విడిచి మనం ఎక్కడికి కూడా బయటికి వెళ్ళిపోకూడదు. అంటే ఈ దినమున నువ్వేం కోరుకుంటున్నావు? దేవుని మందిరానికి వచ్చావు, ఏం ఆశపడుతున్నావు? పాటి వాళ్ళని కోరుకుంటున్నావా? వాక్య పరిచయం వాళ్ళని కోరుకుంటున్నావా? రేపు సిలువ ధ్యానాల్లో గుడ్ ఫ్రైడేకి అయ్యగారు 7 మాటలు అని ఒక్కొక్కరికి అప్పగిచ్చాలి. ఇప్పుడు నాకు ఇవ్వలేదు చూడు, వాళ్ళకి ఇచ్చారు జూనియర్కి, నేను ఎంతకాలం ఉన్నాను, వీళ్ళకి ఇచ్చారు చూడు అని ఆశపడుతున్నావా? ఏ ఆశను కలిగి ఉన్నావు? ఒకటి, అన్నిటికంటే గొప్ప ఆశ అని తెలుసు అండి, ఇక్కడ నిలబడటం కాదు, అక్కడ కూర్చొని వినటమే గొప్ప ఆశ అండి. హల్లెలూయా. దానికి వెంట నువ్వు అలవాటు పడితే చెవి కలిగిన వాడు వినుగాక అంటాడు. ఇది ప్రమాదం అండి, అది సుఖమైంది. అది కూర్చొని వినటం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది నిలబడి ఇక్కడ చెప్పడం అంత ఇది కాదు. చాలా సులువుగా చెప్తాం. ఇది పక్కకు వచ్చిన తర్వాత దాని ప్రకారంగా ఆచరించటము
అది బహుశ్రేష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 20:24 వాక్యం చూద్దాం. నా ప్రాణము నాకెంత మాత్రమో ప్రియముగా, దేని నిమిత్తం అంటే తన ప్రాణాన్ని ప్రేమించట్లేదండి. దేని కొరకు? నా ప్రాణము నాకు ప్రియముగా కాదంటున్నాడు. దేని కొరకండి? దేని కొరకంట? నాకు దేవుడిచ్చిన ఈ పరిచర్ను తుదముట్టించాలి అంతే. నాకు ఇచ్చిన ఈ పరిచర్ను తుదముట్టించాలి అంటే ఏంటి? నీకు జ్వరం వచ్చినా నీకు అప్పగించిన పని నువ్వు చేయగలుగుతావా? నీకు ఎన్ని పోరాటాలు, ఎన్ని శ్రమలు వచ్చి, ఉద్యోగం ఉంది, లేకపోతే ఇంకొక పని ఉంది. ఈ రోజున ఏమి ఖాళీగా ఉండి రావటం అది కూడా ఒక ఆశీర్వాదమే. కానీ నీకు అధికమైన పనులుండి దాన్ని పక్కన పెట్టి నువ్వు ప్రభు కొరకు వచ్చో చూసావా, బా అది రెండంతల ఆశీర్వాదం అండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక పని నిమిత్తం నువ్వు సమర్పించుకున్నావు. ఏంటి? పరిచర్య చేయాలి, చర్చి ఊడవాలి, చర్చి కడగాలి, శుభ్రపరచాలి, దైవ సేవకులకి మేము పరిచర్య చేయాలి అని ఒక్కొక్కరు దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్ఠించుకున్నారు. అంటే నీ ప్రాణాన్నంట ప్రియముగా ఎంచుకోకూడదు. అంటే ప్రియముగా అంటే నీ ప్రాణంకి ఏదైతే ఇష్టమో, ఎవరైతే ఇష్టమో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నువ్వు దేవుని కొరకు అది నువ్వు చేయగలుగుతావా? దేవుని కొరకు? నీ డబ్బు కూడా నీకు ప్రియముగా ఉండకూడదు. ఈ డబ్బు ప్రభు కొరకే ఖర్చు పెట్టాలి. ఈ సమయము ప్రభు కొరకే ఖర్చు పెట్టాలి. ఈ సమయము దేవుని వాక్యం చదువుకుందాం. ఈ సమయంలో ఖాళీగా ఉన్నాను దేవుని కొరకు నీకు ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క సమయంలో దేవుని కొరకు ఖర్చు పెట్టేయాలి అని ఒక ఆశ నీకు కలిగి ఉందా? నీ ప్రాణమునంట ప్రియం అంటే ఏంటి? నీ ప్రాణం ఏం చెప్పిద్ది? ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏమి సుఖిద్దామా అని ఉంటుంది. కానీ దేవుని కొరకు త్యాగం ఉండాలి, ఆశ ఉండాలి. నీ ప్రాణాన్ని నువ్వు ప్రియముగా ఎంచుకోకూడదు అంటే దేవుని కొరకు ఈ 40 దినాలు నేను వెళ్ళాలి, ఒక ఆశ, ఒక కోరిక ప్రియముగా ఎంచుకో. నీకు రోగం వచ్చినా కూడా దేవుని మందిరికి రా. ఇక్కడ చనిపోంది కావలిస్తే చక్కటి సాక్ష్యం ఉంటుంది. ఎట్లాగో నేనైతే ఇలాగే చెప్తానండి బోధ. ఒక్కొక్కసారి మీరు నమ్మరో కానీ 2వ మంగళవారం కూడికి విషయంలో కానీ, ఆదివారం పూట సాయంత్రం కూడికి వెళ్ళే విషయంలో కానీ ఒక్కొక్కసారి పోరాటం నా భార్య మీద. ఆయాసం వచ్చేస్తే ఎందుకు వస్తే తెలీదు, ఏం తెలీదు, భయంకర పోరాటం. కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఇంటికి వెళ్ళి చెప్తా, లేపుతాను, లేచిద్ది, పద ఆరాధన చేయాలి. నా వల్ల కాదు, పర్లేదులే ఆరాధన చేస్తా, చచ్చిపో, ఎలాగో నీకు చచ్చిపోతావు నాకు ఫీలింగ్ వస్తుంది కదా, ఇంట్లో ఉండి చచ్చిపోతే ఏం సాక్ష్యం ఉంటుంది, పద ప్రార్థనలోకి వెళ్దాం, అక్కడ ఆరాధన చేస్తా చచ్చిపో, చక్కటి సాక్ష్యం ఉంటుందంట. కానీ ఆ మాట అనాలంటే ఎంత కష్టంగా ఉంటుందండి. కానీ దేవుని కొరకు ఆ మాట అనాలంటే ప్రియంగా ఎంచుకోకూడదు. నా భార్యని కష్టమే, లేకపోతే తీసుకెళ్ళా, అలా బొచ్చుడు సార్లు తీసుకెళ్ళా, బలంతో తీసుకెళ్ళానండి. కానీ అలా ఆరాధన చేస్తుండగానే స్వస్థతలు పొందుకుందండి నా భార్య. చూసా దాంట్లో, నేను లిటరల్గా చూసా. నేను చూశాను కాబట్టే, అనుభవించాను కాబట్టే మీకు జ్వరం అన్నా ఇక్కడికి వచ్చి చచ్చిపోమంటనా? తావరు మనం. నీ ప్రాణం అంటే ప్రియంగా ఎంచుకోవద్దు. అంటే ఏదైతే ప్రభు కొరకు నువ్వు పోగొట్టుకుంటావు అది నువ్వు తిరిగి పొందుకుంటావు. అంతే, పొందుకుంటావు. అందరు నన్ను తిట్టుకుంటారు తెలుసండి, అందరు నన్ను తిట్టుకుంటారు. ఆయాసంతో వస్తుంది. ఒక్కొక్కసారి పల్లెటూరులో నేను ఆరాధన చేసి వెళ్ళిపో అంటారు. ఆయాస పడతాడు, కూర్చొని ఆరాధన చేసింది, ఇంటికి వెళ్ళగానే స్వస్థత వచ్చేస్తుందండి. స్వస్థత వచ్చేస్తుంది, అది నాకు తెలుసు. దాంట్లో ఉన్న రుచి నేను చూశాను కాబట్టి నిలబెట్టేస్తాను, అంతే, నిలబెట్టేస్తాను. అందుకని పౌలు ఆ రుచిని చూశాడు కాబట్టి కృప పొందుకున్నాడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా అమ్మ మోకాలు నొప్పులున్నా, ఎంత జ్వరం ఉన్నా, ఆదివారం పూట ఏంటి 40 దినాలు ఆపరేషన్ చేయించుకోమంట భయపడుతున్నా, అమ్మ
వచ్చేస్తుంది. ప్రార్థన బట్టి కాగట్లా నొప్పి భరిస్తేనే తన మోకాల నొప్పిని తన బాధని ప్రియముగా ఎంచుకోకుండా వచ్చి దేవుని మందిలో కూర్చుంటుందండి. కూర్చుంటుంది. ఆపరేషన్ చేయించుకుంటుందో లేదో తెలియదు, కానీ అది మటుకి నాకు డౌటే. కానీ కృపదారు నడిచేస్తుంది, కృపదారు వస్తుంది, వెళ్ళిపోతూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది. అంటే ఒక కృప ఉంది. ఆ కృప అంట మనిషిని నడిపించేస్తంటండి. చూడండి, కీర్తనలు 130 అధ్యాయము 7వ వాక్యం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద కృప దొరికిద్దంటండి. సంపూర్ణ కృప దొరికిద్దంటే కృప అంటే ఏంటో తెలుసా? కృప అంటే ఎవరికైనా తెలుసండి? చాలాసార్లు చెప్పా. ఏంటి కృప అంటే? మనం ఏమైతే చేయలేమో అది కృప చేసిద్దంటండి. హల్లెలూయా. ఆశ పెట్టుకునము ఓ ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునము, కృప నీకు దొరికింది. కృప దొరికిందంటే అమ్మకు కృప దొరికేసింది అనుకుంటా. అందుకని నేను నడవలేను అంటనే ఉంది, నడిచేస్తూనే ఉంది. నేను రాలేను అంటనే ఉంది, ప్రార్థనకు వచ్చేస్తూనే ఉంది. ఆ నొప్పులతో ఆ బాధ కృప ఒకటి దొరికింది. కృప. ఇప్పుడు ఆపరేషన్ అంటే భయపడుతుంది కాబట్టి అమ్మ ఇప్పుడు ఏం చేసుకుంది? కృప మీద ఆధారపడింది. నాకు కృప ఉంటే చాలే, ఆపరేషన్ వద్దులే. కృప ఉందనుకోండి నడిపించేస్తుంది. కృప ఏం చేసింది తెలుసా? నువ్వు నడవలేకపోతున్నావా, కృప ఆ టయానికి తీసుకొచ్చేస్తే, నడిపించేస్తే, దేవుడు పని చేపించేసుకుంటుంది. నా వల్ల కాదు అని అనుకుంటావా? దేవుడు అందుకని కృప కొరకు కనిపెట్టాలి. కృప నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమే. అయినను 1:23 అమ్మ. ఈ రెండిటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి. బా ఏ ఆశ అంటండి. పౌలు అంటాడు, రెండిటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను. ఇటు లోకమా, ఇటు దేవుడా. ఇటు లోకమా, ఇటు రెండిటి మధ్య ఇరుక్కొని ఉన్నాడంట. అప్పుడు అంటాడు, నేను ఈ లోకముల నుంచి వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉందంటండి. ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు నీకు ఏ ఆశ కలిగి ఉన్నావు? ఈ దినం నువ్వు ఏ ఆశతో నువ్వు ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకో. ఈరోజు నీ ఆశ నిన్ను పరలోకానికి చేర్చింది. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వాక్యం చదువుతాం. హానోకు నడిచచ్చు చూసండి, ఆయన ఎవరితో నడిచాడంటే, ఎవరితో నడవాలని ఆశ కలిగి ఉన్నాడంట? 300 ఏండ్లు దేవునితోనే నడిచాడంట. అంటే వాక్యానుసారమైన జీవితంలో నువ్వు నడుస్తున్నావా? ప్రతి దినము వాక్యానికి సమర్పించుకొని దాని ప్రకారంగా నువ్వు నడవగలుగుతున్నావా? మనమైతే ఈరోజు మా ఆత్మీయంగా బాగున్నామంటే రెండో రోజు పడిపోతున్నాం. ఒకరోజు బాగుంటే ఒకరోజు మనం బలహీనం అయిపోతున్నాం. కానీ ఆనోకు 300 ఏండ్లు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఏంటండి దేవునితో నడిచాడంటండి. ఆశ. ఈరోజు 365 రోజులు మనకిచ్చాడు. ఈ 365 రోజులు నేను దేవునితో నడవాలి అని ఒక ఆశ మనకుందా? ఒక కోరిక మనకుందా? ఆశపడాలండి, ఆశపడాలి. ఆశ లేకపోతే నీవు దేవుని మందిలో కూర్చున్నా కూడా నీకు ఏ వాక్యం నీకు పనిచేయదు, ఏ కృప నీకు పనిచేయదు, ఏ దీవెన నీకు పనిచేయదండి, పనిచేయదు. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఒక ఆశ కలిగి ఉండాలి. 300 ఏళ్ళు నడిచాడంట. మనం 365 రోజులు కాదు, 30 రోజులు కూడా దేవునితో
నడవలేకపోతున్నాం. ఈ 40 రోజులు మనం పెట్టుకున్నాం. ఈ 40 రోజులు దేవునితో నడవాలి, దేవునితో ఉండాలి అని ఒక ఆశ మనం కలిగి ఉండాలి, ఒక కోరిక మనము కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 26 అధ్యాయము 69 వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 26 అధ్యాయము 69 వాక్యం. చదమ్మా, చదువు. చాలండి. పేతురునంట గుర్తుపట్టారంట. ఎవరితో ఉన్నట్టండి? ఇతడు యేసుతో ఉన్న వ్యక్తి అని గుర్తుపట్టారంటండి. ఇతడు యేసుతో పాటు తిరిగిన వ్యక్తి అని గుర్తుపట్టారంట. ఈరోజు నేను గుర్తుపడుతున్నారా? నువ్వు ఒక దేవుని బిడ్డవని గుర్తుపడుతున్నారా? ఈ వాక్యాన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకుందాం. ఇక్కడ పేతురుని అనేక చోట్ల పేతురు అంటున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు, నాకు తెలియదు అంటున్నా కూడా. కానీ అక్కడ జరుగుతున్న సంభవం ఏంటంటే అది కాదు మంది వాక్యం. ఇప్పుడు ఏంటంటే పేతురు దేవునితో ఉన్నాడు కాబట్టి ప్రజలు గుర్తుపట్టారంట. ఇతడు దేవునితో ఉన్న వ్యక్తి, ఇతడు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి అని గుర్తుపడుతున్నా. ఈరోజు మరి నీవు బయటికి వెళ్తుంటే నీ డ్రెస్సింగ్ చూసి, నీ అలంకరణ చూసి, నీ జీవితాన్ని పట్టు చూసి నువ్వు దేవుని బిడ్డవే అని గుర్తుపడుతున్నారా? మన బిడ్డని ఎలా తయారు చేస్తున్నాం? మన బిడ్డని ఎలా తయారు చేస్తున్నాం? ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా, ఇప్పుడు స్కూల్ పిల్లల్ని, స్కూల్ యానివర్సరీ జరుగుతుంది, అసలు మన పిల్లల్ని ఆ స్కూల్ యానివర్సరీకి పంపించచ్చా? ఒకటి ప్రశ్న, పంపించచ్చా? పంపించకూడదు. ఎందుకంటే అక్కడ సినిమా పాటలే పెడతారు, సినిమా పాటలే పెడతారు. చక్కగా డ్రెస్సింగ్ చేసుకొని ఫొటోస్ దిగుతా, ఎగురుతా, ఎంజాయ్ చేస్తారు. మన బిడ్డలు అక్కడ పంపించచ్చా? యానివర్సరీ, కాలేజ్ యానివర్సరీస్కి, అవండి ఫ్రెషర్స్ ఓపెనింగ్స్కి, సెండ్ ఆఫ్ పార్టీలకి మనం వెళ్ళొచ్చా? వెళ్ళకూడదండి, వెళ్ళకూడదు. ఈరోజు క్రిస్టియన్ స్కూల్స్లో కూడా, క్రిస్టియన్స్లో పలానా మంచి సమస్య అండి, నేను అది పేరు చెప్పను, కానీ మైమర్చిపోండి అని పెట్టారు కదండి ప్రోగ్రాము. దాంట్లో వాళ్ళు బిస్ అండ్ స్కూల్ ఉంది, ఇది వాళ్ళ స్కూల్ ఉంది యూజువల్. దాంట్లో బిస్ అన్నమాట. దాంట్లోనే సినిమా పాటలు పెట్టి అవి పెట్టి చేశారు. హల్లెలూయా. క్రిస్టియన్ స్కూల్స్ లో కూడా ఈ రోజున ఒక పక్కనేమో సంగీతము, ఒక పక్కనేమో కాలేజీల సంగీతాలు. వాళ్ళు మళ్ళీ స్టేటస్ పెట్టారు, మా ప్రేయర్కి వచ్చేవాళ్ళే. నేను ఫోన్ చేసి వెంటనే తిట్టాను అనమాట, ఇది ఎక్కడ స్కూల్ ఏంటి అవన్నీ అడిగా. చాలా బాధ తీసే ముందు ఇమీడియట్లీగా అన్నా, ఎందుకంటే ఆ సంస్థకి చెడ్డ పేరు వస్తుందని. ఎందుకు నేను కట్ చేసి చెప్పింది, లైవ్లోకి వెళ్తుంది కాబట్టి. అంటే ఆ సమస్యకి చెడ్డ పేరు వస్తే తీపిచ్చా, అన్నీ తీసి వద్దు, వాళ్ళు తెలుసో తెలియకో సాతాను క్రియ చేశాడు, అది పెట్టద్దు, ఎందుకంటే అన్ని జనులు చూస్తారు. ఈ రోజున మనము నీ ఆశ ఏమి కలిగి ఉన్నా? నీ ఆశ అంటే రెండు తలపుల మధ్య వెడలు పోయి నేను క్రీస్తుతో కూడా ఉంటాను అని ఆశ కలిగి మనము కూడా వద్దు, ఈ అన్ని జనుల ఫంక్షన్స్కి మనం వెళ్ళకూడదు, అన్ని జనులకి ఎక్కడ పడితే అక్కడ ఫంక్షన్స్కి మనం వెళ్ళకూడదు, లోకాన్ సంబంధమైన ఫంక్షన్కి వెళ్ళకూడదు, దేవుడికి ఇష్టమైన కార్యాలు జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఉండకూడదు. ఒక పక్కన ఆ ఫంక్షన్, ఒక రోజున ఒక పెళ్లికి వెళ్ళానండి, వెళ్ళగానే చక్క గొప్ప సేవకులు వచ్చారు, మంచి పెళ్లి జరుగుతుంది, అయిపోయింది.
అక్కడికి వెళ్ళి భోజనాన్ని కూర్చున్నాను. సేవకులు ఉన్నారులే లోపల వెళ్ళి కూర్చోగానే సినిమా పాటలు పెట్టారండి. ఇప్పుడు అక్కడ తినాలా వద్దా చెప్పండి? అక్కడ తినాలా వద్దా? మళ్ళీ క్రిస్టియన్ మ్యారేజే, గొప్ప సేవకులు, అభిషేకం కలిగిన సేవకులు వచ్చారు. ఇప్పుడు అక్కడ తినాలా వద్దా? అలా ఇస్రాకాలు వదిలేసి వచ్చానండి. ఎందుకంటే అందరిని అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అక్కడ ఫంక్షన్స్కి వెళ్తాం, వెడలు పోవాలంటే వెళ్ళిపోవటమే. అక్కడ ఆత్మ సంబంధంగా లేకపోతే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవటమే. వెడలు పోవాలి, ఆశ కలిగి ఉండాలి దేవుని కొరకు. దేవుని కొరకు నువ్వు చేస్తుంది ప్రతి ఒక్కటి అది నీకు దేవునండి. అది ఎవరి కొరకు చేసాం? మనం ప్రభు కొరకు చేసాం, ప్రభు కొరకు చేసాం. సర్లే నేను అన్నింటిలో ఏమైనా బాగున్నానా? అది సాతాను అంటాడు అక్కడ, నువ్వు అన్నింటిలో కరెక్ట్గా ఉన్నావేంది, దీంట్లో లెగిసి వెళ్తున్నావు అనొచ్చు. అసలు దీంట్లో కరెక్ట్గా ఉంటేనే కదా నీకు అన్నింటిలో కరెక్ట్గా ఇప్పిస్తాడు దేవుడు. సాతాను ఇదే మాట్లాడతాడండి నీతో. నువ్వు పెద్ద పరిశుద్ధురాలువనా? అన్నింటిలో కరెక్ట్గా ఉన్నావా? అన్నింటిలో నువ్వు దీంట్లో అవును మనలేం నిజమే, కానీ దాంట్లో నీకు మనసాక్షి నువ్వు తప్పని తెలుస్తున్నప్పుడు లెగిసి బయటికి రా. మిగతా వాటి విషయంలో కూడా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పేతురుని గుర్తుపట్టారంట. ఇతను కూడా దేవుని బిడ్డలే. ఈరోజు నిన్ను కూడా గుర్తుపడతారు. వాళ్ళతో పాటు సినిమాలో ఉన్నావు అనుకో, గుర్తుపడతారు. ఇతడు చర్చికి వెళ్ళే వ్యక్తే, ఈయనంటి సినిమాకి వచ్చాడు. ఇతడు చర్చికి వెళ్ళే వ్యక్తే, ఇతడేంటి ఈ అమ్మాయితో వెళ్తున్నాడు. నేను గుర్తుపడుతున్నారు జనాలు. అరే ఇతడు కాంగో కొట్టాడు కదా, ఇతడేంటి ఈ అమ్మాయి దగ్గర ఉన్నాడు. గుర్తుపడుతున్నారు జనాలు. ఇతడు ప్రార్థన పరుడు కదా, ఇతడేంటి ఇక్కడ ఉన్నాడు. గుర్తుపడతారు. ఎందుకంటే దేవుడినితో ఉంటూ చూశారు ప్రజలు. ఇప్పుడు ఎక్కడ ఉంటూ చూస్తున్నారు? లోకంలో ఉంటూ చూస్తున్నారు. ఈ రోజున నిన్ను గుర్తెరుగుతున్నారు, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళు కలిగిన జీవితాలు ఎలాగుంటాయమ్మా? ఒక శపితమైంది ఉంటుంది. ఏ ఆశను కలిగి ఉన్నావు, ఏ కోరికను కలిగి ఉన్నావు? వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈరోజు నువ్వేం కోరిక కలిగి ఉన్నావు? ఈ ఆశ నీకున్నాయా? ఈ సిలువు ధ్యానాలకు నువ్వు వచ్చావు, సరి చేసుకుందాం. నీ ఆశ ఏది ఉంది? నీ కోరిక ఏముంది? నీ ఆశ దేవునికి ఇష్టకరంగా ఉందా? లోక సంబంధం ఉంది, ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైన ఆశ అది నేను నిత్య జీవానికి తీసుకెళ్ళింది. ప్రభు కొరకు ఒక ఆశను కలిగి ఉండవు. నీ జీవితంలో ఒక అద్భుతం చూస్తావు, ఒక గొప్ప విడుదలను చూస్తావు. ఇప్పుడు దాకా నీకు అనేక ఆశలు కలిగి నువ్వు ఇక్కడ ఉండొచ్చు, కానీ ఈరోజు మొదలుకొని నీ ఆశ దావీదులాగా ఏ ఆశ కలిగి ఉన్నాడో ఆ ఆశ కలిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలుని దేవుడిని ఎదురుపెట్టాడు. ఆయనకు ఒక ఆశ కలిగి ఉంది. సిమ్యోనుకు ఒక ఆశ ఉంది. నేను యేసుని చూచేదాకా నేను మరణించను అని ఒక ఆశ ఉంది. రెండు తలంపుల మధ్య పోరాటం ఉంటుంది. నేను వెడలిపోయి క్రీస్తుతో పాటే జీవిస్తానన్నాడు. ఈరోజు మనకు పోరాటం రెండు తలంపులతో. అక్కడగా నువ్వు బయటకు వస్తే నీ కుటుంబం సంతోషం తిన్నపబడింది. ఆశ కలిగి ఉంది. 40 రోజులు ఒక ఆశతో రండి, ఒక కోరికతో రండి. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తావా? నీ జీవితంలో ఒక గొప్ప విడుదల చూస్తావు. నీ తమ్ముడా, మారు మనసు పొందుతావా? విడిచిపెడతావా నీ బలహీనతల్ని? నీ లోకాశను విడిచిపెడతావా? నీ కోరికలు విడిచిపెడతావా? ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడా? సరి చేసుకుంటావా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. హృదయం కఠినం చేసుకోవద్దు. ఒక దుష్టుడు నిన్ను వెంటాడుతున్నాడు, జాగ్రత్త. మరణానికి అప్పగించాలని, నీ కెరీర్ నాశించాలని చూస్తున్నాడు. నీ ఆశ ఎటు పరిగెడుతుంది? నీ ఆశ అది నేను మరణానికి తీసుకెళ్ళింది. దేవుడు అంటున్నాడు, దేవుడికి నీ మీద ఆశ కలిగి ఉన్నాడు, దేవుడికి నీ మీద కోరిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కాలము అప్పగించుకుంటావా? లేకపోతే లేదన్నా ఇలాగే వెళ్తాను అనుకుంటున్నావా? ఒక దినాన్న నష్టపోతావు, ఒక దినాన్ని ఏడుస్తావు, ఒంటరి పడవై. అందరు లేచి నిలబడదాం, ఒక కృపను కోరుకుందాం. ఒక ఆశ నీకుంది, ఒక ఆశతో దేవుడు మీ దగ్గరికి ఈరోజు వచ్చాడు.
ఈ 3వ దినాన ఆయనకి మీ పట్ల ఒక ఆశ కలిగి ఉంది. ఆయన వచ్చిన్నాడు మీ దగ్గరికి. నీ ఆశ ఏమీ ఉంది? నీ ఆశ ఇలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కొక్క భక్తుల జీవితం ఎదుట పెట్టున్నాడు. ఈరోజు నీ ఆశ ఏంటి? ఈరోజు నీ కోరిక ఏంటి? లోక సంబంధంగా వెళ్తావా? భూ సంబంధంగా వెళ్తావా? ఆశను ఏంటి? ఈ 40 దినాల్లో ఒక ఆశ కలిగి ఉండు. దేవుని ఒక స్వరం నేను వినాలి, దేవుని ఒక పరిచర్య చేయాలి. ఈ లోకం నుంచి నేను బయటకు వస్తా, ఈ పాపం నుంచి నేను బయటకు వస్తా. నాకొక కృపనివ్వయ్యా, నాకొక కృపనివ్వయ్యా అని అడగండి. ఆయన ఆశ కలిగి వచ్చాడు ఇక్కడ. మీ ఆశని దేవుని వైపు మలుచుకుంటానికి ఇప్పుడు దాకా నీ ఆశ ఏదైనా పర్వాలేదు. ఈ రోజు నుంచి నీ ఆశ దేవుడి మీదే ఉండాలి, దేవుడి మీదే నీ కోరిక ఉండాలి. దేవుని ఒక కృపనికి ఇవ్వబోతున్నాడు. నీ ఆశని దేవుడు తీర్చబోతున్నాడు. నీ ఆశ అభిషేకమై ఉండాలి. నీ ఆశ దేవుని ఒక కృపను పొందుకోవాలి. నీ ఆశ దేవుని చూడాలి, ఆయన బలమునైన ప్రభావాన్ని చూడాలి. ఈ 40 దినాలు ఒక దేవుడు ఒక మహిమను పొందుకోవాలి, అభిషేకాన్ని పొందుకోవాలి. రాబోయే దినాల్లో దేవుడి 40 దినాలు నీకు ఒక గొప్ప కృపనివ్వాలి. ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరం అంతటికి నువ్వు ఒక పరిశుద్ధమైన జీవితానికి ఒక ప్లాట్ఫామ్ గా ఉండబోతుంది, ఒక దీవెనకరంగా ఉండబోతుంది. నీకు నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. 40 దినాల్లో ఒక ఆశను కలిగి ఉండవు. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉందా? సిలువ ధ్యాన ఆరాధనలంటే ఏదో ఇంట్లో పని లేకుండా వచ్చి కూర్చునే ఆరాధనలు కాదు తల్లి. అద్భుతమైనటువంటి దేవుని మాటలు, దేవుడు మనతో మాట్లాడడమే కాకుండా మనందరికీ మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న చీకటిని వెలుగులోనికి తీసుకొచ్చి మన లోపాలను, చీకటిని ఎత్తి చూపించే వాక్యం. అదే దేవుని వాక్యం, అదే సత్యవాక్యం. మహామహిమతో నేను నీ వచ్చు సమయాన కనులార చూచెదను నా యేసయ్యను నేను. మహామహిమతో నేను నీ వచ్చు సమయాన కనులార చూచెదను యేసయ్యను. కరువు మూలము నైనా, హింస మూలము నైనా, కరువు మూలము నైనా, హింస మూలము నైనా ఘనపరతును నా యేసుని, స్తుతింతును నా రాజుని. ఘనపరతును నా యేసుని, స్తుతింతును నా రాజుని. విరిగిన మనసు, నలిగిన హృదయం నాకు కావాలి. నాకు కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలయ్యా. మహోన్నతమైన దయోనులో సదాకాలము, మహోన్నతమైన దయోనులో సదాకాలము.
నా యేసయ్యతో జీవించుటే, నా యేసయ్యతో జీవించుటే, నా యేసయ్యతో జీవించుటే. నాచా యేసయ్యా 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 యేసయ్యా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును ఓ దేవా, ఏమని వివరింతును, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును యేసయ్యా 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 యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నన్ను దీవిల్తును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము, అతి పరిశుద్ధుడా నీకే అర్పించి. సారెపైనున్న పాత్రగా నన్ను చేదారి, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలి ఓనివ్వగా. సారెపైనున్న పాత్రగా నన్ను చేదారి, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలి పోనివ్వగా. ఉన్నావులే ప్రతి క్షణమున, కలుగున్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే ప్రతి క్షణమున, నడుచున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా. ప్రతి పరిశుద్ధుడా నీకే అర్పించి కీర్తింతును, నీకే అర్పించి, నీకే అర్పించి, నీకే అర్పించి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ఈ విజ్ఞాపన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మన ప్రియుల గురించే కదా, వారికి ఉన్నటువంటి అవసరతలు, వారికి ఉన్న శోధనల బట్టే కదా మనం ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన చేస్తుండేది. నేను ఒక్కడిని విజ్ఞాపన చేస్తుంటే మీరందరూ మౌనంగా ఉంటే బాగుంటుందా? లేదు కదా. మనందరం కలిసి చేస్తే ఆ ప్రార్థన ఎంతో బలమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృపగల దేవాజు, ఎస్,
కృపగల దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతిమైన మా ప్రభువా, ప్రార్థన చేసి ప్రారంభించిన 3వ దినపు శిలువ ధ్యాన ఆరాధనను ఈ చివరి వరకు కూడా ఎంతో మహిమకరంగా, ఎంతో సంతృప్తికరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేం. నీ అధ్యక్షతలో నా తండ్రి ప్రతి ఆరాధన మాకు ఒక పండగే. ఎస్ మై లార్డ్, ఏ ఆరాధన కూడా వ్యర్థము కాలేదు నా తండ్రి. నీ మాటలు ఎప్పుడూ వ్యర్థము కావు కనుక విన్న మాటలను, విలువైన మాటలు, ఎంత ఖరీదైన మాటలు మీరు చెప్పారయ్యా. పరిశుద్ధ ఆత్మదేవుడా, మనుషులను మేము అనుకుంటాం నన్ను ఎవరు చూడటం లేదు, నేను రహస్యమందు చేసే పాపాలు ఎవరు చూస్తారు అని మేము అనుకుంటాం. కానీ రహస్యమందు చేసిన తలంపులు కూడా నువ్వు ఎరుగున్న గొప్ప దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎస్ మై లార్డ్, ఇటువంటి పాపపు తలంపులు, ఆ ప్రేమ అనే దురాత్మ యేసు నామములో సంఘము నుంచి పారిపోవును గాక. నా యవ్వన కుమారులు, నా యవ్వన కుమార్తెలు పరిశుద్ధంగా నీ రక్తముతో శుద్ధీకరించబడుదురు గాక. ఒకవేళ ఆ దురాత్మ శక్తుల యొక్క ప్రేరేపణ వల్ల ఎవరైనా ఒకరు ఇద్దరు దారి తప్పిపోయి ఉంటే వారికి రెండింతల ఆత్మ యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. అయ్యా, 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 నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను ఆయన. దాటిపోవద్దు నా యవ్వన కుమార్తెలను, కుమారులను. సంఘానికి ఎటువంటి నింద తీసుకురావద్దు నాయన. తలుచుకుంటే కడుపు పట్టి గుండెను బరువెక్కుతున్నాయి నాయన. బిడ్డలు ఎంతో కష్టపడి ఈ మాటలు చెప్పి వారికి బాధ్యతలు నేర్పించి మీరే పెంచుకున్నారు కదా. బిడ్డలు జారిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా నాయన? ఊరుకోవు తండ్రి. ఎస్ మై లార్డ్, మరంటే మీకు ఎంతో ప్రేమ. సంఘములో పరిచయం చేసేవాళ్ళే ఈరోజు జారిపోతున్నారు ఆయన. అది వారి తప్పు కాదు, దురాత్మ శక్తుల యొక్క ప్రభావం. ఆయన ఇక మీదట మా బిడ్డలందరి చుట్టూ నీ అగ్ని ప్రాకారాన్ని రక్షణ కవచంగా ఉంచండి. ఎస్ మై లార్డ్, ఒక అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వరే ఈ సంఘములో ఉన్న బిడ్డలందరూ మసులుకోవాలైనా ఏ పాపపు చూపు తలపులు వారి మీదకి రానియొద్దు నా తండ్రి. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. మీరు అనుకుంటే గొప్ప కార్యములు చేసిన వారు ఇది పెద్ద మీకు లెక్కలోనిది కాదు నాయన. నేను కూడా నిర్లక్ష్యం చేసేనేమో, నేను కూడా గుడ్డిగా నమ్మేనేమో నా తండ్రి నా బిడ్డల్ని. వారికి కొంచెం అవకాశాన్ని కలగజేసేనేమో, నన్ను క్షమించు నాయన. కేవలం నా బిడ్డల మీద ఉన్న విశ్వాసము, నా బిడ్డల మీద ఉన్న నమ్మకం నాయన. కారణం ఏదైనా దురాత్మ ప్రవేశించింది నా తండ్రి, దురాత్మ ప్రవేశించింది నా తండ్రి. ఇప్పుడు విచ్చలవిడిగా నా తండ్రి చెలరేగాలి, కూల దొయ్యాలని చూస్తున్నాడు. ఇక మీదటి ఎటువంటి ఆటంకములు సంఘములు జరగకుండా సంఘాన్ని చూసి నా తండ్రి ఇతరులు సైతం ఏ ఇతరులైతే ఈరోజు నవ్వుతున్నారో వారందరూ కూడా ప్రశంసించుదురుగాక. నీ కార్యము వారందరూ చూచి సిగ్గుపడుదురుగాక. నా ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో ఈ ముగింపులో నా తండ్రి విజ్ఞాపనలు చేస్తున్నానయ్యా. మొట్టమొదటిగా కమలకు మీరు సక్సెస్ఫుల్ గా ఆ యొక్క స్టంట్ ప్రక్రియను జరిగించి మరణకరమైన ప్రమాదం నుంచి ఆ బిడ్డలకు విడుదల కలిగి చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రేపు డిశ్చార్జ్ చేయబోతుండగా మరలా తిరిగి ఆ శోధన రాకుండా కాపాడండి. ఆనందరావు గారిని ఆయన ప్రసన్న యొక్క తండ్రి గారు ఈరోజు గుండెలో ఏదో సంథింగ్ ప్రాబ్లం వలన హాస్పిటల్లో అడ్మిట్ చేయబడి ఉన్నారు. రేపటి దినమున ఆయనకి యాంజియో చేయబోతూ ఉండగా ఏ ఆటంకములు ఉన్నా తొలగిపోయి నార్మల్ రిపోర్ట్ రావడానికి
చక్కగా ఆ బిడ్డకు ఒక వైద్య ప్రక్రియ జరుగుటకు సహాయం చేయండి నాయనా. సరిత కాలుని సరిచేయండి. విరిగిపోయిన సరితమ్మ కాలు కట్టబడును గాక. విరిగిపోయిన మిల్లి అనే చిన్న కుమార్తె నాయన, జెరుషా యొక్క కుమార్తె, ఆ బిడ్డ యొక్క చెయ్యి తిరిగి మరలా కట్టబడును గాక. సునో అనే ఆ మిల్లి యొక్క అన్నయ్య వాడి చిన్న వయసులోనే ఆస్తమాతో బాధపడుతున్నాడని తెలియజేయబడి ఉండగా, సంగమా ఇచ్చిన బిడ్డల గురించి ప్రార్థన చేయండి. వాడు తట్టుకోలేకపోతున్నాడని వాళ్ళ తల్లి ఫోన్ చేసి మాట్లాడి ఆ ఆయాసమును భరించలేకపోతున్నాడు. అంకులు ప్రార్థన చేయడం అంకులు. ఎంత చిన్నోడమ్మో వాడు. అటువంటి పెద్ద పెద్ద రోగాలు అనుభవించే వయసు కాదే. అయ్యా ఒక్కసారి జాలి చూపించండి, దయ చూపించండి, స్వస్థతను ఇవ్వమని కోరుకుంటున్నారు. అలాగే కోమలికి పెన్షన్ గురించి ఎంతో బిడ్డ ఆశగా చూస్తుంది. ఆ పెన్షన్ విషయంలో కార్యం చేయండి. మాతా గారి యొక్క మరి నా సహోదరుడు నాయన సంఘ పెద్దగా ప్రెసిడెంట్ గా ఉన్న మరి మీ చెంతకు చేర్చబడిన రాజ్ కుమార్ గారు నమ్మకముతో ఏదో ష్యూరిటీ పెట్టి, అది ఇప్పుడు వీళ్ళకి పెద్ద ప్రమాదకరంగా మారింది కనుక ఆ ష్యూరిటీ పెట్టించుకున్న వాళ్ళు వీళ్ళకి ఏ కీడు హాని తలబెట్టకుండా సమాధానపరచబడుదురు కాక. నాయన బ్లెస్ అమ్మ, చేయుచున్న ఆ చేతి పని టైలరింగ్ లో అభివృద్ధిని తీసుకురమ్మని కోరుకుంటున్నాను నాయన. శివప్రసాద్ కూడా మరి బిడ్డ ఎక్కడో దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నాడు కనుక నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే విజయవాడలోనే ఒక చక్కటి ఉద్యోగం ఆ బిడ్డకి ఏర్పాటు చేయండి. అలాగే కిరణమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాను. సిద్ధుని జ్ఞాపకం చేసుకోండి, సోహిని జ్ఞాపకం చేసుకోండి, బ్లెస్సీ పండుని జ్ఞాపకం చేసుకోండి, చెర్రీ స్వీటీని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను నాయన. గ్రేస్, బబ్లు, అలాగే లక్కీ, ప్రవీణ్, ఓబులు, ప్రైజ్ను గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. దినేష్, బబ్లు ఉద్యోగాలు చేస్తున్నారు నాయన. రాకపోకలో తోడు నీడుగా ఉండండి. చదువుతున్న బిడ్డలందరికీ నీ యొక్క ఆత్మను దయచేసి ఆ జ్ఞానాన్ని ఇచ్చి వారి విజయాన్ని సాధించటకు కృప చూపించండి. సౌమ్య బిజినెస్ కొత్త ప్రాంతంలో ప్రారంభించిందయ్యా, అభివృద్ధి పదం వైపు నడిపించండి. చిన్న బిడ్డలు పవన్ రాజ్, లల్లీని గురించి కూడా, మరి హర్షు, వర్షుల గురించి, చిన్న స్వీటీ గురించి కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నానయ్యా. ఎంత చక్కటి బిడ్డలు నాయన, ఎంత చక్కగా పెద్దల ఆరాధనలు, 40 దినాల ఆరాధనలు కూడా క్రమము తప్పకుండా వస్తున్నారు. పెద్దలకు ఈ బుద్ధి పెద్దలకు లేదు నాయన మా సంఘంలో. ఎస్ మై లార్డ్, ఈ బిడ్డలకు 100 ప్రతిఫలము, ఆశీర్వాదము చిన్న బిడ్డలు కనుక ప్రత్యేకంగా నన్ను హృదయమారా దీవిస్తున్నాను నా ప్రభువా. అలాగే నాయన అన్నమ్మ గారి హెల్త్ విషయంలో కూడా సహాయం చేసి స్వస్థపరచండి. అలాగే చిన్ని, కావలపట్నంలో ఉన్న చిన్ని ఎగ్జామ్స్ రాదిపోతూ ఉండగా బిడ్డను విజయపదం వైపుకు నడిపించండి. అలాగే చెర్రీ, సోను, లక్కీ, రిక్కీల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలు మరి కొంచెం అలసత్వం చూపిస్తున్నారు. ఆ చదువు అంటే బడికి పోవాలి, స్కూలుకు పోవాలి, చదువుకుంటేనే మాకు జీవితం ఉంటుందన్న ఒక సత్యాన్ని చిన్న వయసులో ఉన్నవారైనా వారికి మీరు దయచేసి ఈ తల్లిదండ్రులనైనా అతి గారము వారిని చెడగొట్టకుండా కాపాడమని నీ హస్తాలకి బిడ్డలను అప్పచెప్పుకుంటున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభువా, మరి జే, విక్కీ గురించి, వర్షు, కిన్నుల గురించి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. ఈ బిడ్డలు కూడా ఎగ్జామ్స్ రాయిపోతూ ఉండగా కృప చూపించండి. ముఖ్యంగా చరిత్రని జ్ఞాపకం చేసుకోండి, మరి ఛాంపియన్ జ్ఞాపకం చేసుకోండి. నిహాల్, బెలిషియా, క్యాండీ బేబీ, జెడన్, ఇవానా నాయన, చరిత్ర తప్పించి మిగతా వారందరూ అమెరికాలో కొందరు, కెనడాలో కొందరు ఉన్నారు. ఎక్కడున్నా నీ బిడ్డలే, ఎక్కడ ఉన్నా మా భారతదేశపు బిడ్డలే, మా బిడ్డలే, ఈ సంఘ బిడ్డలే. వారిని కనికరపడి కృప చూపించండి. వారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే కృష్ణప్రియ, విష్ణువర్ధన్ అనే బిడ్డలు మరి భీమవరంలో ఉంటారు. ఆయన పద్మ యొక్క మనముడు, మనమురాలు ఆయన కృప చూపించండి, సహాయం చేయండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాను. చివరిగా ఇందిరాని జ్ఞాపకం చేసుకోండి. ఆ మోకాలు నొప్పికి ఇక డేట్ ఫిక్స్ చేసి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు సమృద్ధిగా మీరే దయచేసి ఆ యొక్క సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ జరిగించమని కోరుకుంటున్నాను. అలాగే చెర్రీ వాళ్ళ అమ్మమ్మ గారిని అయినా, ఆ తల్లి గారికి
మరి అమెరికాలో యాక్సిడెంట్ వలన చేయి విరిగింది. మరి ఎంతో క్షేమకరంగా ఇక్కడికి తీసుకొచ్చి ఆ యొక్క విరిగిన భాగాన్ని మరి సర్జరీ ద్వారా మరి స్వస్థతనిచ్చినందుకు స్తోత్రాలు. తిరిగి మరలా ఒక 3 రోజుల క్రితము కాలికి నా తండ్రి కొన్ని రాడ్స్ సపోర్టింగ్ గా వేయాలని డాక్టర్లు నిశ్చయించి ఆ ప్రక్రియ కూడా చేశారు. అది 1 నెల రోజులు ఆ రాడ్స్ ఉంచాలని కోరారు కనుక త్వరగా ఆ గాయములు మానిపోయి చెర్రి యొక్క అమ్మమ్మ గారు కూడా తాతయ్య గారు కూడా స్వస్థత నుండి నీ సంగమునకు వచ్చి సాక్షి బిడ్డలుగా నిలబడుతురు కాక. నా ప్రభువా, నా దేవా, మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చారు. సురక్షితంగా మా గృహాలు చేర్చండి. ఈ 40 దినాలు మరి ఈ యొక్క ఉపవాస కూడికలే కాదు, నీ కనుదృష్టి వీళ్ళ మీద ప్రతి క్షణం ఉంచండి నాయన. నీ క్షేమాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు ప్రత్యక్షంగా పాలు పంచుకున్న వారు, ఈరోజు రాలేకపోయిన వారిని కూడా క్షమించి వారిలో ఉజ్జీవాన్ని కలగచేయండి. ఆరాధనకు రావాలన్న ఒక ఆశని కలగచేయండి. ఆన్లైన్లో ఇదిగో మామూల్ని సపోర్ట్ చేస్తూ ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న వారు, ఈ వర్తమానాన్ని తర్వాత రిపీట్ చేసుకుని వినేవాళ్ళు ప్రతి ఒక్కరికి నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధులు మెండుగా నిండుగా అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అలాగే విజయమ్మ నా తండ్రి, విజయమ్మ గారి మదర్కి కూడా ఈ మధ్య తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితి వచ్చింది. సెంటినీ హాస్పిటల్లో చక్కని ట్రీట్మెంట్ జరగడం ద్వారా ఆ బిడ్డను కూడా స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఆ తల్లి అభిషేకించబడును గాక. నా ప్రభువా, నా దేవా, మరి వారి కుటుంబంలో ఉన్న కొన్ని పరిస్థితులన్నిటి నుంచి వారికి విడుదల కలుగజేసి సమాధానము, సంతోషం ఆ కుటుంబంలో నింపమని, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా ఎనిదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం శోధంలోకి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ 3వ రోజు శిలువ ధ్యాన ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలకు, రైల్వే క్రిస్టియన్ సమాజం అనే సంఘములో సభ్యులుగా ఉన్న బిడ్డలకు, సపోర్ట్ చేస్తున్న ఆన్లైన్ బిడ్డలకు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. మరి ఈరోజు ప్రత్యేకించి పలహారాన్ని సిద్ధపాటు చేసిన ఇందిరాంటి గారి గురించి కూడా ప్రార్థన చేయండి. జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క ప్రార్థనలో.